పాజిటివ్ ఫ్యాక్టర్ ఏదో చూసుకొని దాని మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే చెప్పండి. నన్ను వైజాగ్ నుంచి కాల్ చేశారు. హలో హలో చెప్పండి. సార్ చెప్పండి. ఓకే సార్. ఓకే యూజువల్గా మీకు వచ్చేసి అంటే మీరు ఆయిలీ స్కిన్ ఉన్న ప్రాబ్లం ఉంది, మీకంటే ప్రాబ్లమ్ మీ గ్లాన్స్ ఓకే అండి. ఎయిర్ పర్సన్స్లో మీకు వచ్చేసి ఆయిల్ సెక్రెటింగ్ గ్లాన్స్ వచ్చేసి మీకు ఎక్కువ సెక్రేషన్ ఉంటుందండి. సో దానికి కారణం వచ్చేసి మనకు కొన్ని కాస్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అది ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోవాలి. మనం అయితే ఎన్ని షాంపూస్ యూజ్ చేసినా కానీ మీకు ఆ 2-3 డేస్ 2 డేస్ 3 డేస్ మీకు రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుందంటే ఎయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. సో ఆయిల్ సెక్రేషన్ అనేది మనం తక్కువ చేస్తూ ఉండాలి. తక్కువ చేయాలంటే మీరు మెడిసిన్లో ప్రాపర్గా మెడిసిన్ వాడాలండి. నెక్స్ట్ వచ్చేసి డైటరీ ఫ్యాక్టర్లో వచ్చేసి మీరు ఆయిల్ ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేసేయాలి. ఎక్కువ ఫ్రూట్స్ కానీ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకుంటున్న కొద్దీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మీరు మంచిర్యాల నుంచి కాల్ చేశారు. హలో చెప్పండి మేడం. వినోద్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించి మీరే చెప్పాలి. హలో మేడం నాకు చెప్పండి. సార్ నా ఏజ్ 19 సార్. ఓకే సార్ నా జుట్టు అనేది రెస్ట్లో వస్తుంది. నా హెయిర్స్ అనేది బయటగా అయిపోయారు సార్. ఓకే అండి. అలాగే నేను ఎప్పుడైనా స్నానం చేసి మళ్ళీ బయటికి వచ్చి జుట్టు మీద చేపెట్టుకుంటే అనేది ఎందుకు ఊడిపోతున్నాయి సార్. కూడా ఉంటుందండి. మీరు కొన్ని పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నా కానీ మీరు ఎక్కువ కెమికల్ రిగ్నెస్ ఎక్కువ తీసుకున్నా కానీ ఇవి వచ్చే ఆయిల్స్ షాంపూస్ అనేది యూజువల్గా అదొక సపోర్టివ్ థెరపీ. సో ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీకు వైట్ హెయిర్స్ వస్తుందంటే మీకు ఎయిర్స్లో ఉండవలసిన పిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ మెలన్ పిగమెంట్స్ అనేది మీరు